జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఉండమ్మా ఏమైందమ్మా? డాక్టర్ ఏదో కత్తిపోటు అంటుంది. ఏమైంది? పరిగెట్టుకుని బయటికి వెళ్ళావు. ఎవరితో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళావే? నేను గొడవ పడ్డానికి వెళ్ళలేదత్తయ్య. ఫ్యాక్టరీకి తెప్పించిన మెటీరియల్ని కాపాడుకోవడానికే వెళ్ళాను. మెటీరియల్ కాపాడుకోవడం ఏంటొదినా? పూజ కోసం కాలికి పసుపు రాసుకుందామని లోపలికి వెళ్ళినప్పుడు నాకొక ఫోన్ వచ్చి అంటే ఆ మెటీరియల్ని తగలబెట్టడం జరగలేదన్నమాట. అసలు మన ఫ్యాక్టరీలో ఉన్న మెటీరియల్ని తగలబెట్టాలని ఎవరనుకున్నారమ్మా? అది తెలియడం లేదు మామయ్య. మీరు ఫ్యాక్టరీని రన్ చేయడం ఇష్టం లేని వాళ్ళే ఎవరైనా చేసి ఉండొచ్చు కదా వదినా. అంటే ఏంట్రా? అది ఛాలెంజ్లో ఎక్కడ గెలిచిపోతుందో అని ఇంట్లో వాళ్ళు చేసి ఉండొచ్చు అంటావా? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటావేంటే? లేదు మావయ్య, అత్తయ్య వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? మనకి గిట్టని వాళ్ళెవరో బయట వాళ్లే ఈ పని చేస్తుంటారు. అంతమందిని కొట్టిన దానివి వాళ్ళని ఎవరు పంపించారో వాళ్ళతోనే చెప్పించుండొచ్చు కదా. ప్రయత్నం చేశానండి, కానీ నా వల్ల కాలేదు. అంత పెద్ద ప్రాబ్లం జరుగుతుందని తెలిసినప్పుడు మాతో ఒక మాటనే చెప్పాలి కదమ్మా. లేదా మనవడికి చెప్పడం చేస్తుండొచ్చు కదమ్మా. తాతయ్య, ఆయన పని మీద బయటికి వెళ్ళాలని చెప్పారు కదా. వెళ్తే ఆ పని నీకంటే ఎక్కువ. త్రుటిలో ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయింది. అదే కత్తి నేరుగా దిగుంటే ఏమై ఉండేది? అన్నీ బాగానే చేస్తుంటావు కానీ కొన్నిసార్లు ఇలా సొంత నిర్ణయాలు తీసుకొని మొండితనానికి పోతుంటాం. అదే నాకు నచ్చదు. ఒరేయ్, అసలే అమ్మాయి గాయమై బాధపడుతుంటే ఇప్పుడు తిడతావేంట్రా? తిట్టనివ్వండి మామయ్య. ఆయన తిట్టుల్లో నాకు ఆయనకి నా మీదున్న ప్రేమే కనపడుతుంది. మాట్లాడితే ఇదొకటి చెప్తావు. డాక్టర్ మెడిసిన్స్ వాడి రెస్ట్ తీసుకోమని చెప్పారు. అదేనా సరిగ్గా చెయ్యి. నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. అమ్మా గుండమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా, సరేనా? అలాగే మామయ్య. పదండి. బంగారం లాంటి అవకాశం, బంగారం లాంటి రూపంలో దొరికింది అనుకున్నాను. అందరి ముందు నిజాయితీని నిరూపించి గుండమ్మని దోషిగా నిలబెడదామని అనుకుంటే నేనే ఫీల్ అయ్యేలా చేసింది. ఏదో ఒక రూపంలో దాన్ని దెబ్బ కొట్టాలనుకుంటే దెబ్బకి దొరకకుండా తప్పించుకుని బయట పడుతూనే ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా కొట్టాలి? నా పగ ఎప్పటికి తీరుతుంది? ఏంటి లోకేశ్వరి, ఏంటలా ఉన్నావు? ఏం లేదు. వీడొకడు అయోమయం దేవస్థానంగాడు. ఎప్పుడైనా తన కోసం వెయిట్ చేశానా? ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను అనడానికి. నీ కోపం పోవడానికి నేనేం చేయాలో చెప్పు. దూరంగా ఉంటే చాలు. ఏంటి? ఏం లేదు. మా వదిన మా అన్నయ్య క్షేమంగా ఉండాలని, కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని వ్రతం చేసింది కదా. అలా మన ఇద్దరం ఒకటవ్వాలని నువ్వు కూడా ఏదైనా వ్రతం చేస్తే బాగుంటుంది కదా. టచ్ చేయకుండా మాట్లాడలేరా? ఇప్పుడు ఏమైంది? ఎందుకంత కోపం? టచ్ చేస్తే నాకు చిరాకు. ఏదో పరాయి మగాడు టచ్ చేసినట్టు మాట్లాడతావేంటి? నేను నీ భర్తని.
అయితే నా ఇష్టంతో పని ఉండదా? నాకిష్టం లేదు. అదే అడుగుతున్నాను. ఎందుకు ఇష్టం లేదు, ఏం ఇష్టం లేదు? పెళ్ళైనప్పటి నుంచి ఇదే వరుస. సరే అర్థం చేసుకుంటావులే అని సర్దుకుపోతుంటే అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే నా ప్రాబ్లం. ఇలా నాకు దగ్గర అవ్వాలని చూడటమే నాకు పెద్ద ప్రాబ్లం. ఎందుకు అరుస్తున్నావు? అందరికీ వినిపించాలనా? అవును, నేను ఇష్టం లేదని చెప్తున్నా సిగ్గు లేకుండా పిచ్చి వేషాలేస్తున్నారు కదా. ఆ విషయం అందరికీ తెలిస్తే వాళ్ళైనా అడ్డుపడతారని అరుస్తున్నాను. చాలా. నా బాధలో నేనుంటే మధ్యలో వీడి గోలొకటి చంపుతున్నాడు. ఏంటి లోకేశ్వరి నువ్వు చేస్తున్న పని? కట్టుకున్న భర్తతో మాట్లాడే విధానం ఇదేనా? నువ్వెవరే నాకు చెప్పడానికి? భార్యాభర్తలు గదిలో మాట్లాడుకుంటుంటే చాటుగా వినడం తప్పు, చూడడం తప్పు అని నాకు నీతులు చెప్పావు కదే. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? చూడు, మీరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి నేను రాలేదు. బాబీ విషయంలో నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి వచ్చాను. నా లైఫ్ నా ఇష్టం. నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా. ఇప్పుడు నీ జీవితంతో బాబీ జీవితం కూడా ముడిపడుంది. అతన్ని ఎందుకే బాధ పెడుతున్నావు? దానికి కారణం నువ్వేనే. చూడు లోకి, ఇది వరకు నీకు నేను చాలా సార్లు చెప్పాను. నువ్వు నన్ను గెలవాలనే పంతంతో నా జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నాను అంటావు. ప్రేమించే భర్తకి దగ్గర కాలేకపోతున్నాను అంటావు. అంతేగా? నా జీవితాన్ని నేను ఎప్పుడైనా సరిదిద్దుకోగలను. నేననుకున్నట్టు బ్రతకగలను. కాని నిన్ను నాశనం చేయడం, నీ మీద గెలవడమే అన్నింటికంటే నాకు పెద్ద సంతోషం. పిచ్చిదానా, బాబీ గురించి నువ్వు ఏహే, బాబీ ఎవరి తొక్కలోలాగా. నన్ను కొడతావా? మళ్ళీ మాట్లాడితే ఇంకొకటి పీకుతా. ఏంటి అది? భర్తని పట్టుకొని వాడు వీడు అంటున్నావు. ఒళ్ళు కొవ్వెక్కిందా? ఇదిగో, ఇలా నా మీద అధికారం చలాయించడమే నాకు నచ్చదు. అన్ని విషయాల్లో నువ్వే గెలుస్తున్నావని పొగరు కదా నీకు. నగల విషయంలో నిన్ను పట్టించాలని చూశాను, తప్పించుకున్నావు. ఆ రౌడీల్ని పంపించి మెటీరియల్ని అంటే మెటీరియల్ని నాశనం చేయడానికి రౌడీల్ని పంపించింది నువ్వా? అవును, నేనే పంపించాను. ఏంటి? కానీ చవట వెదలు చెప్పిన పని పూర్తి చేయలేకపోయారు. ఎందుకే ఇంత దిగజారిపోయావు? వాళ్ళకి అడ్డుపడితే నన్ను పొడిచారు తెలుసా? హా, ఆ పోటైనా కరెక్ట్గా పొడిచి ఉంటే పీడ పోయేది. అంటే నా చావు కోరుకుంటున్నావా నువ్వు? నీ మీద గెలుపు కోరుకుంటున్నాను. నీ మీద గెలిచి అప్పుడు నా భర్తతో ప్రశాంతంగా కాపురం చేయాలని కోరుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.